నేటికి 15 ఏళ్లు పూర్తి చేసుకుని 16వ వసంతంలోకి అడుగుపెడుతోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. పార్టీ జెండాను ఎగురవేసి కేక్ కట్ చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలను ఉద్దేశించి ఉద్వేగభరితంగా మాట్లాడారు. మనది కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదు, పేదల పక్షాన నిలబడే ఒక సైన్యం. అధికారం ఉన్నా లేకపోయినా మన అజెండా ఎప్పుడూ పేదవాడి సంక్షేమమే. కష్టకాలంలో జెండాను భుజాన మోసిన ప్రతి కార్యకర్తకు ఈ విజయం అంకితం. ప్రజల ఆశీస్సులతో సమరానికి సిద్ధం కావాలని పిలుపునిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జగన్ కొత్త ఉత్సాహాన్ని నింపారు. కార్యకర్తలందరికీ, నాయకులందరికీ ఈరోజు మన పార్టీ ఈరోజు ఆవిర్భవించి 15 సంవత్సరాలు కావస్తా ఉంది. 2011 మార్చి 12వ తారీఖున పుట్టిన ఈ పార్టీ ఈ రోజుటికి 15 సంవత్సరాలు పూర్తయి ఈరోజు దేశంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది ఒక మార్క్. ఈరోజు దేశ రాజకీయాలలో ఈరోజు ప్రబలంగా కనిపిస్తా ఉన్న మార్కు. 15 సంవత్సరాల కిందట ఈ పార్టీ ఎలాంటి పరిస్థితిలో పుట్టింది అన్నది మనమందరం కూడా ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుంటే, ఈ పార్టీ ఆ రోజు నల్లకాలువలో ఇచ్చిన ఒక మాట ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపనకు, ఎదుగుదలకు కారణమైంది. ఆ ఒక్క మాట. ఆ ఒక్క మాట నా కుటుంబ పరిస్థితులను మార్చింది. ఆ ఒక్క మాట రాష్ట్రంలో దిశ మార్చింది. ఆ ఒక్క మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంకురార్పణకు శ్రీకారం చుట్టింది. విలువలతో కూడిన రాజకీయాలు మర్చిపోయి ఉన్న పరిస్థితుల మధ్య విలువలు, విశ్వసనీయత అన్న పదాలకు అర్థం చెబుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుక, ఆ తర్వాత ఎదుగుదల కొనసాగింది. ఈరోజు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది ఒక జగన్ది కాదు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది కొన్ని కోట్ల మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలది, అభిమానులది. వైఎస్ఆర్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్న నా కుటుంబ సభ్యులది అని చెప్పి గర్వంగా చెప్తాను నేను. ఆ రోజు జగన్ అనేవాడు ఒకే ఒక్కడు, కానీ జగన్ ఏ రోజు భయపడలేదు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ అక్కడ దేశంలో అధికారంలో ఉంది. కుట్రలు, కుతంత్రాల మధ్య తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి కుట్రలు, కుతంత్రాలు పడిన పరిస్థితుల మధ్య మనం చూశాం. అయినా కూడా జగన్ ఏ రోజు భయపడలేదు. కారణం, జగన్కు నమ్మకం ఉన్నది పైనున్న దేవుడు, కింద ఉన్న మీ మీద మాత్రమే నమ్మకం ఉంది అని చెప్పి గర్వంగా కూడా చెప్తాను నేను నమ్ముకున్న నా ప్రజలు, నేను నమ్ముకున్న దేవుడు ఇద్దరు తోడుగా ఉండి నడిపించారు. ఈరోజు నేను చెప్తా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలువలకు, విశ్వసనీయతకు ఎప్పటికీ కూడా కట్టుబడి ఉంటుందని, నాతో పాటు నడిచే ప్రతి కుటుంబ సభ్యుడు కూడా కాలర్ ఎగిరేసుకొని అదిగో అతనే మా నాయకుడు, అదిగో అదే మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి గర్వంగా చెప్పుకునే విధంగానే ఈ పార్టీ ఎప్పుడూ కూడా అడుగులు వేస్తుంది అని చెప్పి
మరొక్కసారి మీ అందరికీ కూడా వినమ్రంగా వినయపూరితంగా మీ అందరి ప్రేమాభిమానాలకు మరొక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు మరొక్కసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్ ను అభిమానించే ప్రతి గుండెకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకుడికి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.